పూర్వకాలం పచ్చని అడవులతో నిండిన ఒక అందమైన ప్రపంచంలో అంజనాదేవి కేసరి దంపతులకు ఒక బాలుడు జన్మించాడు. అతనే మన బాల హనుమాన్. తల్లి అంజనాదేవి ప్రేమగా పెంచిన చిన్ని హనుమాన్ రోజంతా కోతిపిల్లలతో ఆడుకునేవాడు. చెట్లపైకి ఎగరడం, జలపాతాల దగ్గర నవ్వుకోవడం, మామిడి పళ్ళు దొంగలించడం, ఇదే ఇతని అల్లరి జీవితం. ఒకరోజు ధ్యానం చేస్తున్న ఋషుల గడ్డాలను ఒకదానికొకటి కట్టేశాడు. వాళ్ళు లేవగానే పడిపోయారు. అడవి మొత్తం నవ్వులతో మారిమోగిపోయింది. సాయంత్రం వేళలో ఏనుగులపై చక్కగా రంగులు అదిమేవాడు. వాటిపై స్వారీ చేసేవాడు. రోజంతా ఆనందంగా గడిపేవాడు. ఇంటికి చేరిన హనుమాన్ని అమ్మ అంజనాదేవి ప్రేమగా ఒడిలో కూర్చోబెట్టుకునేది. అంజనాదేవి, నా చిన్ని హనుమ, నీ శక్తి మంచి కోసం ఉపయోగించు అంటూ ఒళ్ళో కూర్చోబెట్టుకొని గోరుముద్దలు తినిపిస్తూ మంచి మాటలు చెప్పేది. హనుమాన్ మాత్రం అమాయకంగా నవ్వేవాడు. ఒకరోజు ఉదయం ఆకాశంలో ఉదయిస్తున్న బంగారు సూర్యుణ్ణి హనుమాన్ చూశాడు. బాల హనుమాన్, మామిడి పండు చాలా పెద్దగా ఉంది, నాకు దీన్ని తినాలనుంది అంటూ ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయాడు. మేఘాలను దాటి సూర్యుని దగ్గరికి చేరుకు సూర్యుణ్ణి మింగపోయాడు. ఇంద్రుడు, మిగతా దేవతలందరూ భయపడి హనుమాన్ని చేరుకున్నారు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమాపై దాడి చేశాడు. ఆ దాడికి హనుమ దవడకి దెబ్బ తగిలి కింద పడిపోయాడు. అది చూసిన వాయుకి కోపం వచ్చి ఉగ్రరూపంతో ఊగిపోయి గాలిని ఆపివేశాడు. వాయుదేవుడు తన పుత్రుని అక్కున చేర్చుకొని విలపించాడు. అది చూసిన దేవతలు ఆంజనేయునికి వరాలు ఇచ్చాడు. దవడ అంటే హనుమ అని అర్థం. అందుకే ఆంజనేయునికి హనుమాన్ అనే పేరు వచ్చింది. అంజనీదేవి తన బిడ్డ అయిన హనుమాన్ని అక్కున చేర్చుకుంది. ఆ రోజు నుండి అందరికీ అర్థమైంది, బాల హనుమాన్ సాధారణ బాలుడు కాదు, అతని భవిష్యత్తులో మహావీరుడవుతాడని. ఇంకా ఇలాంటి అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేసి